అసలు ఎవరు అనుకోని స్టోరీ మీది. మీ స్టోరీ ఇప్పుడే కాదు తరతరాలకు నిలిచిపోతుంది మేడం. నిజంగా ఎందరో ఆడపిల్లలు మిమ్మల్ని చూసి నిజంగా నేను అంటున్నా కదా, నేను ఇంకా ప్రయత్నం ఆపేయాలి అనుకున్నా, కానీ మీ స్టోరీ చూసినాక విన్నాక నాకు కూడా ఇంకా ఏదో చేయాలి. Bigger than life. She knew she had to study more. And she started her own company named Keys Systems Software. మేడం అసలు మీ జీవితము మామూలుగా కూలి పని చేసుకునే జ్యోతిరెడ్డి మేడము ఇవాళ అమెరికాకే బాస్, అంటే ఒక పెద్ద కంపెనీకి CEO. ఇదే కదా నీ కథ ముగింపు లేని నా లైఫ్లో 4 జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పేదింటిలో పుట్టి నాట్లేసి కోతగోసి లాస్ట్కి చీరలు ట్రైన్లో చీరలు అమ్మి కూలి పని చేసి అసలు ఒక్కటి కాదు నా నోటితో చెప్పేది ఎందుకు కానీ మానసికంగా బలంగా తయారు చేయాలనేది ఒక కోరిక అయితే किसी ठोर टिके ना पाऊं कैसी तेरी खुद गर्जी అమ్మ నాన్న ఉన్నప్పుడే నేను బాలసదనం అని ఒక అనాథాశ్రమంలో పెరిగిన. అదేంటి మేడం అమ్మ నాయన ఉండగా అనాథాశ్రమంలో పేరు కూడా ఏంది? అమెరికా పోయిందంటే మేడం మస్తు చదువుకుని ఉంటుంది కదల్లా. ఇంత చదువుకుని చెప్పు మేడం, నేను కూడా చదువుకొని పోతా. నీ పెదవిపై నవ్వులే కెంపుగా. మీరు ఆ చిన్న వయసులో వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేసిన. వ్యవసాయము 17 ఏళ్ళ నుంచే స్టార్ట్. పెళ్ళైనాక ₹120 ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే వామ్మో ఇదేంది జీవితం, ఎప్పుడు చచ్చిపోతాం, ఈజీగా అయిపోతుంది, అట్లా భయంకరమైనటువంటి కష్టం ఉంది. ఇట్లా అనిపించింది మేడం మీ జీవితంలో? అనుకున్నారా అసలు మళ్ళీ ఇట్లా లైఫ్ స్టార్ట్ అవుతుంది అని? పెళ్ళి అయిందంటే ఒక అమ్మాయి జీవితం ఇంకా ఆడికే ఎండ్. పెళ్ళి పిల్లలు సంసారం అక్కడే ఇంకా మొత్తం. మార్పు కొంచెం వస్తుంది కావచ్చు, కానీ నా లైఫ్లో వచ్చినంత మార్పు రాదు. మస్కట్ పోయిండు మారిపోయిండు మా ఊరి మల్లిగాడు, మస్కట్ పోయిండు మారిపోయిండు మా ఊరి మల్లిగాడు, సూటేసుకున్నాడు బూటేసుకున్నాడు సూటేసుకున్నాడు బూటేసుకున్నాడు. కానీ మా జ్యోతి మేడం మాత్రం మారలేదు, అమెరికా పోయినా కూడా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఏదన్నా అవకాశం దొరికితే పోదామన్నా, లేకపోతే ఏది దొరకకపోతే చచ్చిపోదామన్నా, ఈ రెండు ఎప్పటికీ ఆలోచించేదాన్ని. తప్పు నేను చేయనంత వరకు భయపడే ముచ్చటే లేదు, కాంప్రమైజ్ అయ్యే ముచ్చట అస్సలే లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే వచ్చింది, కానీ సంతోషం ఎంతోసేపు లేదు. అది ₹398 జీతం. అంటే యువర్ లైఫ్ జర్నీ విల్ బి ఏ లెసన్ ఇన్ ద కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. అమ్మా, కాకతీయ యూనివర్సిటీలో మీ స్టోరీని టెక్స్ట్ బుక్లో పెట్టిర్రు. నాకు కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది.
శనర్తులుల్లా జై సేవాలాల్. నేను మీ బంజారా సుజబాయ్, మీరు చూస్తున్నారు KBN తెలుగు టీవీ. ఇవాళ ఎవరిని తీసుకొచ్చిందా అక్క అని చూస్తున్నారులే. ఇవాళ నేను ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చినుల్లా. అయితే మొన్న ప్రోగ్రామ్ చేసిన, మీరందరు ఇన్స్టాలో చూసే ఉంటారు, వరంగల్లా ఈవెంట్కి వెళ్ళిన గాడ చాలా మందిని కలిసిన, అవ్వాలని అక్కలని కలిస్తే గాడ ఒక మేడం గురించి చెప్పిండ్రుల్లా. ఆ మేడం గురించి వింటే నాకైతే అసలు ఎప్పుడెప్పుడు చూడాలా, మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అన్నంత ఆతురతగా ఉంది. ఎందుకంటే ఆమె గురించి ముచ్చట మామూలుగా లేదు. ఎందుకంటే ఒక పేదింటిలో పుట్టి నాట్లేసి కోతగోసి లాస్ట్కి చీరలు, ట్రైన్లో చీరలు అమ్మి కూలి పని చేసి, అసలు ఒక్కటి కాదు నా నోటితో చెప్పేది ఎందుకు కానీ, ఈ రోజు మాత్రం అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉంటూ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఎందరో అనాథ పిల్లలను హక్కున చేర్చుకొని ఒక తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇంకా నా నోటితోనే అన్ని చెప్తే బాగుండదు కదా. మేడం ఈయన పక్కనే ఉంది, ఇంకా మేడంతో మాట్లాడదాం పారి. మేడం నమస్తే. శనార్థులు. నమస్తే అమ్మ. శరణార్థులు. బాగున్నారా మేడం? నువ్వు వస్తున్నావుగా, నేను బాగున్నా. నేనా? మీరు వస్తున్నారంటే ఇంకా ఖుషి ఖుషి ఉంది నాకు. ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు మా వాళ్ళకి చూపించాలని. మస్తు తయారైనవుగా. మస్తు. నా లంబా డ్రెస్ గిట్లే ఉంటుంది మేడం. మీకు కూడా ఒకసారి వేద్దాం, మనం ఇద్దరం వేసుకుందాం. అమెరికాకి తీసుకపోతాం మేడం? తీసుకుపోతా. తీసుకెళ్తావా? మస్తు మందిని తీసుకుపోయినా నేను కూడా తీసుకుపోతా. చూడండి, ఇలా గుర్తు పెట్టుకోండి, నాకు 3 సార్లు వీసా రిజెక్ట్ అయింది. ఈసారి మేడం అయిపోయాలి. మేడం మీ గురించి తెలుసుకునే ముందుగాల చాలా ఉన్నాయి, కానీ మీ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎందుకంటే మేడం మామూలు కాదు, శివంగి ఆడపులి అంటారు చూడండి, అట్లుంటది మేడం స్టోరీ. మామూలుగా లేదు. మేడం మీ ఊరు ఎక్కడ మన ప్రేక్షకుల కోసం? మన వరంగల్ జిల్లా నరసింహలగూడెం అనేది ఒక పల్లెటూరు మేడం, మామనూరు క్యాంప్ దగ్గర ఉంటుంది. సో మేడం అసలు మీ జీవితము, మామూలుగా కూలి పని చేసుకునే జ్యోతిరెడ్డి మేడము ఇవాళ అమెరికాకే బాస్, అంటే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. ఇంత దూరం అసలు ఇదేదో సినిమా చూస్తున్నట్లుంది మేడం. మీ స్టోరీ గురించి ఒకసారి వినాలి మేడం. అమెరికా బాస్ అంటే ట్రంప్ కొడతాడు మళ్ళీ. ట్రంప్ సరే, మా ఇండియా నుంచి, మా ఆడవాళ్ళ నుంచి మీరు పెద్ద బాసే కదా సీఈఓ అంటే. ఒక కంపెనీకి సీఈఓ అంటే నాకు అట్లే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా గురించి తెలుసుకోవాలంటే అమ్మ, నా దగ్గర నాకు ఒక చెన్నైలో ఒక గురువు చెప్పారు. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ గురువు చెప్పారు. ఊరికే ఫ్రెండ్తోని గుడికి పోయి కూర్చున్నాము, ప్రసాదం తిన్నాక అక్కడ కూర్చుంటే ఆయన వచ్చి వట్టిగానే గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచున్నాను. అదేంది అని ఆశ్చర్యపోతే, నువ్వు 4వ జీవితం జీవిస్తున్నావు ఇప్పుడు అని చెప్పాడు. అంటే నా లైఫ్లో 4 జీవితాలు ఉన్నాయి. 4 జీవితాలా? ఏంది మేడం అవి? గట్లా గమ్మత్తు ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖము, సంతోషము, 2 ఆడపిల్లలు, వాళ్ళ జీవితము, ఈ రకరకాల అన్నీ కలిసి. అంటే మామూలుగా వేరే వాళ్ళది ఎట్లుంటుందంటే, పుట్టి పెరుగుతారు, అమ్మ నాన్న దగ్గర ఉంటారు, చదువుకుంటారు, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతల మధ్య కష్టాలు, నష్టాలు, బాధలు పేరెంట్స్తో పంచుకుంటారు, పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, మళ్ళీ కాన్పులు చేస్తారు, అన్నీ అట్లా సాఫీగా మంచిగా ఉంటుంది ఆడామె జీవితం కదా. నాదేంటి గమ్మత్తుగా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఎట్లా మేడం? అమ్మ నాయన ఏం చేస్తుండ్రు మేడం? అమ్మ నాన్న వ్యవసాయం చేసేది, ఇప్పుడు లేరు. నాన్న చనిపోయినారు, అమ్మ కూడా మొన్న కోవిడ్ టైం తర్వాత చనిపోయింది. అమ్మ నాన్న ఉన్నప్పుడే నేను బాలసదనం అని ఒక అనాథాశ్రమంలో పెరిగిన. అదేంటి మేడం, అమ్మ నాయన ఉండగా అనాథాశ్రమంలో పెరుగుడేంది? అయితే అమ్మ నాన్నకు మేము 5 పిల్లలము. ఊర్లో చిన్న పల్లెటూరు, 22 గుంటల భూమి ఉండే నాన్నకు, అంతే. ఈ 5 పిల్లల్ని పోషించే శక్తి లేక మా ఇల్లు గింత రూమ్ ఉండే. పోషించే శక్తి లేక ఒకటి అయితే, రెండోది ఆ ఊర్లో స్కూలు, ఎడ్యుకేషన్ సపోర్ట్ అదంతా లేక వీలు కాక, నాన్న ఎక్కడ ఫ్రీ హాస్టల్ దొరుకుతుందేమో అని చెప్పి హన్మకొండ మాకు దగ్గరే 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుంది. వెతుకుతుంటే ఎక్కడ కూడా ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి ఫ్రీ హాస్టల్స్ లేవు. అయితే అనాథాశ్రమాలు, లేకపోతే బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టల్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఉన్నాయని చెప్పి పోషాలని ఒక సార్, మా నాన్న ఫ్రెండు మేడం, ఆ సార్ని పోయి అడిగితే, ఏం లేదు అనాథ హోమ్లో అమ్మ లేదో నాన్న లేదో అని చెప్తే జాయిన్ చేసుకుంటారు వాళ్ళు అని ఆ సార్ సలహా ఇస్తే, తీసుకుపోయి అమ్మ లేదు అని అబద్ధం చెప్పి నన్ను ఆడ జాయిన్ చేసి. అంటే ఇంకా మీరు మళ్ళీ మీ అమ్మ నాన్న దగ్గరికి రానేలేదా మేడం? వచ్చేది ఎప్పుడన్నా ఒకసారి, కానీ చాలా తక్కువ. చెల్లెని కూడా నాతో పాటు జాయిన్ చేశారు, కానీ చెల్లె వాపస్ వెళ్ళిపోయింది, జ్వరం వచ్చిందని చెప్పి మళ్ళీ రాలేదు. ఇక నేనైతే అక్కడే ఉన్నా. ఎంతవరకు చదువుకున్నారు మేడం?
అమెరికా పోయిందంటే మేడం మస్తు చదువుకుని ఉంటుంది కదా ఇంత చదువుకున్నా. ఇంతనా చెప్పు మేడం, నేను కూడా చదువుకొని పోతా, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అప్పుడైతే 10వ తరగతి చదువుకున్నా. 10వ తరగతి చదివి అమెరికా ఎట్లా పోయింది మేడం? ఆ తర్వాత పెళ్ళయింది, 2 పిల్లలు అయినలు. 16 ఏళ్ళకు పెళ్ళయింది, 10 అయిపోగానే. సో పెళ్ళైన తర్వాత పిల్లలు అయినలు, 17 ఏళ్ళకు ఒక బిడ్డ పుట్టింది, 18 ఏళ్ళకు ఇంకో బిడ్డ పుట్టింది. పిల్లల్ని అదే తెలివి లేదు, శక్తి లేదు, శారీరకంగా లేదు, మానసికంగా లేదు, సార్ ఏం చేస్తుండే మేడం? ఆర్థికంగా కూడా లేదు. సార్ కూడా వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయం. సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం కష్టపడే చిన్న ఫ్యామిలీ, అంటే కుటుంబం పెద్దది కానీ ఆర్థికంగా వాళ్ళు కూడా కష్టాలనే ఉండే. వాళ్ళ నాన్నగారికి ఇంకొక భార్య ఉండే, వీళ్ళు 4 పిల్లలు. కష్టం ఉండే. అయితే ఆడ తప్పనిసరి బిడ్డ పుట్టిన తర్వాత వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఆ చిన్న వయసులో వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేసిన. వ్యవసాయము 17 ఏళ్ళ నుంచే స్టార్ట్. పెళ్ళైనాక వెంటనే వ్యవసాయం పనికి పొలానికి పోయేది. నాకేం తెలియదు, కలుపు మొక్కకు మిరప మొక్కకు తేడా తెలియదు. కలుపు చేసేటప్పుడు మిరప మొక్కను కలుపు మొక్క అనుకొని అంటే లైన్గా మొక్కలు ఉంచి అటుపక్కకు ఇటుపక్కకు ఉండేవి వీకేయాలి కావచ్చు అనుకొని మధ్యలో కలుపు మొక్కలు. అక్కడ నుంచి నేర్చుకొని ఎంత పని నేర్చుకున్నా అంటే వ్యవసాయంలో అవసరమైతే ఈ పెస్ట్ కొడతాం కదా మందు, వీపుకు ఆ డబ్బా వేసుకొని మందు కూడా కొట్టేది. అంత దాకా నేర్చుకున్నాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసేటంత పని నేర్చుకున్నాం. అప్పుడు ఈ పంపులు అవి లేవు, మోటాబాయి అప్పుడు కాలువ అది తోగుడు చేసుడు, పనులు మనకు దొరకకపోతే ఆ పని చేసుడు, మనకు పని లేనప్పుడు పక్కల పొలానికి పోతే రోజుకి 5 రూపాయలు. మరి 5 రూపాయల కోసం పోవుడు, రోజంతా పని చేస్తే 7 నుంచి 7 దాకా పని చేస్తే 5 రూపాయలు. మేడం మరి నేను విన్నా మేడం మీరు ఏదో టీచర్ జాబ్ కూడా చేసిండ్రంట, ట్రైన్లో చీరలు కూడా అమ్మిండ్రంట, మరి వ్యవసాయం చేస్తుండ్రు, టీచర్ ఎట్లా అయినారు మేడం? అట్లనే అట్లనే ఆ ఊర్లో ఉన్నప్పుడమ్మా పొలంలో పనిచేసేటప్పుడు విపరీతమైన కష్టాలు. నాకు అస్సలు నచ్చని జీవితం అది. ఒక పల్లెటూరులో, అంటే నేను ఉన్నది హాస్టల్లో హన్మకొండలో కాబట్టి సిటీ అది. నాకు సిటీ లైఫే తెలుసు. టక్కున పోయి ఊర్లో పడుడే ఆ పిల్లలు అవ్వటము. నేను బాగా నా స్కిన్నే ఉండే, బక్క పల్చగా ఉండే, శక్తి ఉండేది కాదు శరీరంలో. 39-40 కిలోల బరువు ఉండే. ఆ పని చేసేటప్పుడు నా మనస్సుకి నా మెదడుకి సంఘర్షణ అయ్యేది. ఏమని అంటే ఇది కాదు జీవితం, నాది కానే కాదు ఇది, నేను ఇట్లా బతకాలని అనుకోలేదు. ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గురించి చదివినాం, మరి మంచి పెద్దోళ్ళ గురించి, చాలా చంద్రబోస్ గురించి చదివినాం, వివేకానంద గురించి చదివినాం. అంత గొప్పోళ్ళు ఏం చెప్తారంటే మంచి లైఫ్ బాగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుందని, కష్టపడితే మంచి లైఫ్ ఉంటుంది. ఇది కాదు కదా లైఫ్. మరి మీరు ఎందుకు చెప్పాలి మేడం మీ అమ్మ నాన్నకు నేను ఇంకా చదువుకుంటా, పెళ్ళి వద్దని? మనం చెప్తే వింటారా? మా నాన్నకి చెప్పిన నేను పెళ్లి చేసుకోనికి ఇప్పుడే నేను చదువుకుంటా, ఇంకా అవసరమైతే చెల్లెకు చేద్దాం పెళ్ళి అని అంటే మా చెల్లెని చూడడానికి వచ్చింది సంబంధం. మా చెల్లెద్దని చెప్పి నన్ను చేసుకుంటాను వాళ్ళంటే మా నాన్న ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్నాక నాతో చెప్పిండు బిడ్డని ఇస్తున్నామని. సో అట్లా తప్పనిసరి ఒప్పుకునే పరిస్థితి పెళ్ళి. అప్పట్లో వద్దు అని అంటే అంత స్వేచ్ఛ లేదు. నానంటే భయం, నానంటే గౌరవం. వద్దు నేను చేసుకొని అంత ఫ్రీడమ్, అంత గౌరవం అట్లా లేదు. కాబట్టి తప్పనిసరి చేసుకోవాల్సిందే. ఈ సంఘర్షణ అప్పుడు ఇది కాదు జీవితం, ఇది కాదు జీవితం అనేది ఉండే. అప్పుడు ఏదైనా అవకాశం దొరికితే పోదామన్నా, లేకపోతే ఏది దొరకకపోతే చచ్చిపోదామన్నా, ఈ 2 ఎప్పటికీ ఆలోచించేదాన్ని. 18, 19, 20, 21 4 ఏళ్ళు నాకు ప్రతిదినం కూడా ఒక నరకం లెక్క. అంటే అక్కడ చాలామంది ఆ పని చేసుకుంటే అట్లా ఉండేటోళ్ళు ఉన్నారు, కానీ నేను అడ్జస్ట్ అవుతలేను. నా మానసిక సంఘర్షణ అట్లున్నది. నేను అట్లా లేను. నేను అందులో చదువుకున్నారు, మీకు తెలుసు, ఇమ్మడలేకపోతాను. చదువుకున్నది 10 కానీ
ఆలోచన విధానం వేరు అనుకుంటా. ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు తెలియదు, ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇంత దూరం వచ్చిన కాబట్టి స్వయం శక్తితోని స్వయం కృషి. ఓకే, ఇక్కడ డెఫినెట్గా నేను చెప్తా, ఒకరితోని అడ్వైస్ తీసుకోలే, నేను సలహా తీసుకోలేదు, ఒకళ్ళ పర్మిషన్ అడగలేదు, ఒకళ్ళతోని కూర్చొని ఆలోచించలేదు, నాకు డిస్కషన్ చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పే అవకాశం కూడా నాకు లేదు. ఓకే, సో ఇట్స్ ఆల్ మై లైఫ్, మై డిజైన్ అండ్ మై హార్డ్ వర్క్ అండ్ మై విష్ ఇదంతా కూడా. కాబట్టి ఆ సంఘర్షణలో నుంచి వచ్చిన పోరాటమే ఎట్లా చేసి ఇంకా కొంచెం బాగా బతకడానికి కష్టపడాలి అని ఆలోచన. ఆ టైంలో 120 రూపాయలతోనే ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్, ఊర్లో అస్సలే చదువు రాని వాళ్ళను, ఆడవాళ్ళను, మగవాళ్ళను ఏరుకొని వచ్చి మనం కూర్చోబెట్టి వాళ్ళకు అక్షరాలు నేర్పించి ఎందుకు చదువుకోవాలనేది దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళను ఒప్పించాలి. రారు కదా సాయంత్రం కాగానే పొలానికి పోయేసిన వాళ్ళు ఇంత సార తాగుతారు, ఇంత కళ్ళు తాగుతారు, పడుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఊర్లో అందరు తాగుతారు కదా, ఇప్పుడు అందరు సిటీలో కూడా తాగుతారు. అయితే అట్లా వాళ్ళను తీసుకొచ్చి రాత్రిపూట చదువు చెప్పేది. నాకు ఇక్కడ కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే పొద్దంతా పొలంలో పనిచేసే వాళ్ళంతా నా దోస్తులే కదా, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పేదాన్ని. అట్లా చెప్పటం వల్ల ఇది 1 year ప్రాజెక్టు, నెహ్రూ యువ కేంద్ర వాళ్ళ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. ఆ 1 year వాళ్ళకి చెప్పటం వల్ల 3 నెలలకు ఒకసారి మేము సబ్మిట్ చేయడానికి, రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి హన్మకొండకు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళం. నేను వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక అవకాశం, నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని అవకాశం దొరికింది. ఇది నాకు ఫస్ట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్. అంటే ఊరు దాటి అవతల అడుగు పెట్టాలంటే పెద్ద కష్టం. అత్తను అడగాలి పర్మిషన్, భర్తను అడగాలి, అడిగినాక తోటికోడలు ఉంటుంది, ఆడబిడ్డ ఉంటుంది, అందరికి తెలుస్తుంది, ఎవరొద్దన్నా ఆగిపోతుంది. సో వెళ్ళటానికి కారణం ఉండదు. సో ఇదంతా పెద్ద వ్యవస్థ అక్కడ ఊర్లో. ఒప్పుకున్నారా మీరు? ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు, అసలు ఒప్పుకోలేదు. ఈ నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్ వచ్చినప్పుడు మాత్రం ఊర్లో నుంచి బయటకు వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. అంటే రోజు వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఓ మహిళా మండలి, లేకపోతే ఒక మగ పిల్లలది స్పోర్ట్స్ క్లబ్, లేకపోతే టైలరింగ్ మిషన్ అటువంటిది చేసి మళ్ళీ ఊరికి రావాలి. ఈ బస్సు పొద్దున, ఎర్ర బస్సు పొద్దున పోతే సాయంత్రం వచ్చేది ఉండే అనమాట. ఉన్నప్పుడు బస్సు మిస్ అయితే 6-7 కిలోమీటర్లు నడవాలి. మాది షాయింపేట దగ్గర మైలారం అత్తగారిది, ఈ మందారపేట అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి నడవాలి 6-7 కిలోమీటర్లు లోపలికి నడవాలి. రాత్రిపూట నడిచేటప్పుడు భయం అయ్యేది, పాములు, తేళ్ళు. అప్పుడు ఈ సరిగ్గా ఆటోలో పోవాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టే శక్తి లేక, ఆటోలు కూడా అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నట్టు ట్రాన్స్పోర్టేషన్ లేదు. అప్పుడు చాలా కష్టం అయ్యి ఇట్లా కాదులే హన్మకొండ పోయి ఉందాము, ఈజీ అవుతుంది, తిరుగుడు రాత్రిపూట ఇదంతా. ఇట్లా లేటుగా పోయినప్పుడల్లా ఇంట్లో లొల్లయ్యేది. ఇది తిరిగి వస్తుందని ఎట్లా అంటారు ఊళ్ళో మాటలు అంటారు కదా, తిరిగి వస్తుంది, పిల్లల్ని ఎవరు చూస్తారు, చిన్న పిల్లలు కదా, చాలా ఇబ్బంది అయ్యేది. ఇక ఎంత ఇబ్బంది అంటే వామ్మో ఇది ఏంది జీవితం, ఎప్పుడు చచ్చిపోతాం, ఈజీగా అయిపోతుంది, అట్లా భయంకరమైనటువంటి కష్టం ఉండేది. అంటే తట్టుకునే శక్తి లేదు మానసికంగా, నాకు మానసికంగా లేదు, శారీరకంగా లేదు, ఆర్థికంగా లేదు, ఏ విధంగా చూసినా కూడా లేదు. అది తట్టుకోవాలంటే బాగా నేను స్ట్రాంగ్ కావాలి. అది ఎట్లా తట్టుకున్నా అనేది నాకు ఇప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనెస్ట్ చెప్పాలంటే. ఈ 195 రూపాయలతోనే హన్మకొండకు వచ్చేసినాయిగా. ఫస్ట్ సుబేదారిలో ఒక చిన్న రూము ఇల్లు కిరాయికి తీసుకొని 60 రూపాయలు. ఆ రోజు వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తున్నది, నా చేతిలో 120 రూపాయలు ఉండే. బస్సులో కూర్చొని లెక్క పెట్టుకున్నాను. అప్పుడు 20,000 50,000 నోట్లు కాదు, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు 10 సార్లు లెక్క పెట్టుకొని కర్చీఫ్లో మడత పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొని, ఇనుప సందగల 2-3 చీరలు, పిల్లల బట్టలు, 2 వంట గిన్నెలు వేసుకొని హన్మకొండకు వచ్చినాయి. మేడం ఎట్లా అనిపించింది మేడం మీ జీవితంలో? అనుకున్నారా అసలు మళ్ళీ ఇట్లా లైఫ్ స్టార్ట్ అవుతుంది అని? పెళ్ళి అయిందంటే ఒక అమ్మాయి జీవితం ఇంకా ఆడికే ఎండ్, పెళ్ళి, పిల్లలు, సంసారం అక్కడే ఇంకా మొత్తం ఇక అంతే కదా, మగడు, పిల్లలు, సంసారం. అది గుడిసైనా ఏదైనా కూడా అట్లనే ఉంటుంది కదా.
మార్పు కొంచెం వస్తుంది కావచ్చు కానీ నా లైఫ్లో వచ్చినంత మార్పు రాదు నిజం. జనరల్గా. ఇంత మార్పు రాదు. కొందరికి ఎట్లా వస్తుంది అని అంటే భర్తను చేసుకుంటే బాగా చదువుకున్న వాళ్ళను ఉన్నోళ్ళను చేసుకుంటే వాళ్ళ లైఫ్ మారుతుంది అట్లా. ఇక్కడ సార్ చదువుకున్నాడా మీరు? ఇద్దరం పదే అప్పటికి హన్మకొండకు వచ్చేదాకా నేను కూడా అంతే. సార్ వచ్చిండు మీకు సపోర్ట్ చేస్తుండేనా? సారు స్టార్టింగ్లో రాలేదు, ఎందుకంటే ఊర్లో నుంచి బయటికి పోతే ఇది ఎట్లుంటుందంటే ఊర్లో పటేన్లు కదా, వ్యవసాయం చేసే పటేన్లు కదా. సో సరే పేదరికం ఉన్నా కూడా పటేన్లు ఊర్లో పటేన్లు కాబట్టి అది అది కొంచెం ఇట్లా రోషము ఉంటుంది, పొగరు ఉంటుంది, అరే మనం తక్కువ కాదు మనం ఎక్కువ అనేది. సో అది ఉండే న్యాచురల్గా ఉంటుంది తనకు. సో ఆయనకు ఇష్టం లేదు హన్మకొండ పోతే ఏం పని చేస్తాము ఎట్లయితాం అంటే నాదే బాధ్యత అని చెప్పి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చినా. కానీ వెంటనే రాలేగా, ఊర్లో వ్యవసాయం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అమ్మేమనుకుంటుంది నానేమనుకుంటారు అన్నేమనుకుంటారు ఇట్లాంటివన్నీ తనకు ఎక్కువ పట్టింపులు ఉంటాయి, నాకు ఉండయి. నాకు నేనేమనుకుంటున్నా నా పిల్లల కోసం నేనేం చేయాలి నాకు అంతే తెలుసు. మిమ్మల్ని మీ స్టోరీ వింటుంటే మీరు ఏమని అనుకోండి మేడం, నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. నాకు కూడా 8th క్లాస్లో మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టిన సేమ్ మీకు ఎట్లా అదే 6 months బాబు ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందో నేను సేమ్ అయినా. పిల్లల స్కూల్ వేసినాక మళ్ళీ 10th చదివినా, ఇంటర్ చదివినాక చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని. ఈరోజు యాంకరింగ్ చేస్తున్నా. పాట పాడవా నాకోసం? మీకోసమా? మస్కట్టు పోయిండు మారిపోయిండు మా ఊరి మల్లిగాడు, మస్కట్టు పోయిండు మారిపోయిండు మా ఊరి మల్లిగాడు, సూటేసుకున్నాడు బూటేసుకున్నాడు సూటేసుకున్నాడు బూటేసుకున్నాడు. కానీ మధ్యవర్తి మేడం మాత్రం మారలేదు, అమెరికా పోయినా కూడా. మేడం మీకోసం నేను అమెరికా వచ్చి పాడతా, ఈరోజు మీ స్టోరీ తెలుసుకోవాలి. తప్పకుండా బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. 15 రోజుల నేను అమెరికా పోయొచ్చినా కానీ అక్కని మేడం నీ కలవలేదు, కానీ ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటాను కూడా అనుకోలేదు, ఏదో రాసి పెట్టింది దేవుడు అంతే మేడం. సరే మేడం, మరి హన్మకొండకి వెళ్ళిండ్రు, పిల్లల్ని తీసుకొని ఇంకా మీరే ఉన్నారు ఫస్ట్. అయితే వచ్చిన తర్వాత మా చెల్లె సుబేదార్లో మా చెల్లె వాళ్ళు ఉండే వాళ్ళ కొంచెం దగ్గర తీసుకున్నా, కొంచెం ఆసర అవుతుంది ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు. ఆ దగ్గర తీసుకున్నా, మా చిన్న తమ్ముడిని తీసుకొచ్చుకున్నా. మా చిన్న తమ్ముడు విష్ణు ఉండే నాతోని. అయితే వచ్చినా కానీ ఇక భయం అవుతుంది కదా, ఈజీ కాదు. 10వ తరగతి చదువుకొని అప్పటికి 2 పిల్లల్ని వేసుకొని వచ్చి ఆ ధైర్యం ఏంటి అనేది నాకు కూడా ఆశ్చర్యమే ఇప్పుడు కూడా ఆలోచిస్తే. వచ్చిన ఈ 195 రూపాయలు నేషనల్ సర్వీస్ వాలంటీర్ జీతం వచ్చేసి 195 రూపాయలు, అది కూడా 1 year. ఇంకొక 6 నెలలు అయితే అయిపోతుంది. ఈ 6 నెలల లోపల ఏం చేయాలి, మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా చేయడానికి, పని చేయడానికి, పైసలు సంపాదించడానికి అని చెప్పి టైప్ రైటింగ్ నేర్చుకున్నా. దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడికి పోయి టైప్ రైటింగ్లో జాయిన్ అయ్యి, టైప్ రైటింగ్ నెలకు 50 రూపాయలు, 2 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే 25, 50 రూపాయలు అట్లా లెక్క రాసుకునేదాన్ని. నెలకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత సంపాదించాలని చూస్తే 190 రూపాయలు సరిపోతలేవు. మరి ఏం చేయాలని ఆలోచించి నా ఫ్రెండ్ ఒక ఆమె భాగ్య అని క్లాస్మేట్, ఆమె బట్టల షాప్ ఉండే. ఆ బట్టల షాప్ దగ్గరికి పోయి ఆ ముందట టైలరింగ్ చేస్తారు కదా, ఒక పెట్టికోట్ కుడితే 1 రూపాయి, ఒక బనీన్ కుడితే 1 రూపాయి. నాకు పెట్టికోట్ కుట్టవచ్చు. ఆ ఊర్లో టైలర్ ఉంటారు కదా, ఎప్పుడన్నా ఆడ పోయి ఇచ్చి నేను ఏమన్నా ఉంటే కుట్టించుకోవడానికి పోతాం కదా, పోయినప్పుడు చూసి నేర్చుకున్నా బాపతి. ఒకటి ఆమెను బతిలాడి ఆడ కూర్చొని కుడితే మళ్ళీ ఇజ్జత్ పోతుందని, ఆడ పోయటానికి నాకు టైం ఉండక రాత్రిపూట కుడతా అని చెప్పి పాత మిషన్ నాకు ఏమంటే ఇస్తే ఇంటికి మెటీరియల్ తెచ్చుకొని కుట్టి రోజుకు 10, 15, 5 ఎట్లా వీలైతే అట్లా కుట్టి ఆ పైసలు ఇల్లు గడవటానికి, ఆ పైసలు మళ్ళీ ఫీజు కట్టడానికి. ఇట్లనే ఎప్పుడో పండ్లు కొనుక్కొస్తే ఒక పేపరు ఓపెన్ చేస్తే, అరటి పండ్లు పేపర్ ఓపెన్ చేస్తే అందులో అడ్వర్టైజ్మెంట్ ఉన్నది. ఏంటిది, 20 సంవత్సరాలు ఉంటే చాలు డిగ్రీ చదువుకోవచ్చు, సంవత్సరానికి 325 రూపాయల ఫీజు. ఇది ఓపెన్ యూనివర్సిటీ. సో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుందామని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ అని దగ్గరనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్లై చేసినాక మా హస్బెండ్కి చెప్పిన, నేను చేసినప్పుడు తను లేరు. అట్లెట్లా పోతావు కాలేజీకి నన్ను అడగకుండా, అట్లా కాలేజీకి పోవడం అంత ఈజీయా, పిల్లల్ని పెట్టుకొని ఏం పని లేదా, సరే ఇట్లనే తిడతాడు
నాకు తెలుసు, కానీ నేను చేసేది చేస్తా. ఆ తప్పు కానంత వరకు, తప్పు నేను చేయనంత వరకు భయపడే ముచ్చటే లేదు, కాంప్రమైజ్ అయ్యే ముచ్చట అస్సలే లేదు. సో కాబట్టి డిగ్రీలో జాయిన్ అయినా, డిగ్రీ చదువుకుంటా, ఈ రాత్రి పూట మిషన్ కుట్టుకుంటా, ఆ పూట గడుపుకుంటా. వొకేషనల్ చేస్తే క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం వస్తుందని అంటే వొకేషనల్ కోర్స్ చేసి, వొకేషనల్ కోర్సు పాలిటెక్నిక్ దగ్గర ఉమెన్స్ కాలేజ్, అక్కడికి పోయి వొకేషనల్ కోర్స్ చేసి ఈ చిన్నగా ఈ పనులు చేసుకుంటా పోవడం అనేది చాలా కష్టమైన పని అని, అంత ఈజీ కాదు. మానసికంగా శక్తి కూడా సరిపోదు. పిల్లల్ని చూసుకోవాలి, పనులు చేయాలి ఇంట్లో, మళ్ళీ ఆడ వెతుక్కోవాలి, రాత్రిపూట స్టిచ్చింగ్ చేయాలి. చాలా కష్టం అయ్యేది, చాలా ఇబ్బంది అయ్యేది, చాలా ప్రెషర్ అయ్యేది. కానీ మరి బతకాలే, పిల్లల్ని బతికించాలి కదా, పిల్లల కోసం తపస్సు తపన మేడం. అట్లా అయ్యి అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేసినాం. గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేస్తే నా కర్మగాలి అప్పుడే ఇది తీసేసిండ్రు, క్రాఫ్ట్ టీచర్ పోస్టులు తీసేసారు. తెలిస్తే ఆ జిల్లా పరిషత్కి వెళ్ళిన, జిల్లా పరిషత్కి వెళ్ళి అక్కడ నాన్న ఫ్రెండ్ ఒకతను ఆగయ్య సార్ అని ఉండే, ఊకెందుకమ్మా వస్తాను ఇక్కడికి, ఈడేమున్నది నీకు, నువ్వు టీచర్ కాదు కదా అని తను అన్నారు. అంటే టీచర్ కాదు కానీ ఇట్లా నేను వొకేషనల్ కోర్స్ చేసిన, క్రాఫ్ట్ టీచర్ జాబ్ వస్తుందని వస్తలేదు, అయిపోయినాయట కదా, తీసేసిరట కదా, ఏం చేయాలో తెలుస్తలేదు, ఇట్లా నాకు 2 ఆడపిల్లలు, చాలా కష్టంగా ఉన్నది పూట గడుచుడు అని అట్లా ఆయనతో చెప్తే, ఎదురుగా కోర్టు ఉంటుంది, పోయి ఒక అప్లికేషన్ అయ్యి ఒకవేళ మళ్ళీ కన్సిడర్ చేస్తారేమో, మొన్ననే తీసేసిరు అది అని అన్నారు. అంటే వెళ్ళి ఒక ఫార్మాట్ సార్ దగ్గరనే ఆడుకొని పోయి అక్కడ వేస్తే నాతో పాటు ఇంకో 10 మందికి మళ్ళీ వచ్చినాయి జాబ్ వచ్చి 11 మందికి ఆర్డర్ వచ్చింది. నా అదృష్టం బాగుండి. సో అది వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం అయితే వచ్చింది, కానీ సంతోషం ఎంతోసేపు లేదు. అది 398 రూపాయలు జీతం. 398 రూపాయలు స్పెషల్ టీచర్ అని అంటారు దాన్ని. తర్వాత గవర్నమెంట్ అవుతుంది, ఎప్పుడైతే తెలియదు కానీ అవుతుంది. కానీ గవర్నమెంట్ జాబ్ కదా, అది ఎంతో కష్టపడుతూ వచ్చింది కదా, ఇక అది కంపల్సరీ చేయాలి. చూస్తే అది పోయి నెక్కొండ దగ్గర అమీనపేట అని ఒక 70-75 కిలోమీటర్లు రోజు ట్రైన్లో ట్రావెల్ చేయాలి. నేను ఉండేది రెడ్డి కాలనీ నుంచి హన్మకొండ చౌరస్తాకు బస్ ఎక్కడానికి నడవాలి, అది ఒక అర్ధగంట. ఆ నుంచి మళ్ళీ ఒక అర్ధగంట రైల్వే స్టేషన్కి పోవాలి, బస్ ఎక్కాలి. మనం ఆటోలో పోయడానికి శక్తి లేదు ఆర్థికంగా. 6:15-6:30కే నేను ట్రైన్ క్యాచ్ చేయాలి. మార్నింగా మేడం? మార్నింగ్. ఎప్పుడు లేచేటోళ్ళు మేడం? 3 గంటలకు. 3 గంటలకి? మరి పండుకునేది ఎప్పుడు అసలు? తక్కువ, 4 గంటలు 5 గంటలే టైం దొరికేది నాకు, అంత కూడా దొరికేది కాదు. ఎందుకంటే సాయంత్రం వచ్చి పిల్లలు అన్ని చదివి పొద్దుటి కోసం అన్ని ఏర్పాటు చేసుకొని పడుకొని మళ్ళీ 3 గంటలకు లేచి పిల్లలకు వంట చేసి, చిన్నపిల్లలు అప్పుడు ఒక్కొక్కసారి అయితే వాళ్ళకు లేపి స్నానం చేపిస్తే డిస్టర్బ్ అవుతారని చెప్పి టవల్తోని తుడిచి, పచ్చి టవల్తో తుడిచి బట్టలు వేసి పడుకోబెట్టి మళ్ళీ పోయేదాన్ని స్కూల్కి. సరే మేడం, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతుంది, గవర్నమెంట్ మంచిగా జీతం వస్తుంది అనుకొని పోయిరు, మళ్ళీ ఇంట్లో అంత తక్కువ జీతంతో ఎట్లా గడిచేది మేడం? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఈ 398 రూపాయలేమో జీతం ఉండే, వాడనేమో ట్రావెల్ ఖర్చులు, ఇవి బస్ కిరాయి, ఆటో కిరాయి, నెక్కొండలో దిగి ఆటో ఎక్కాలి, అమీన్పేట పోవాలి. సో ఇదంతా కలిపి ఒక 700 రూపాయలు ట్రావెల్ ఖర్చులే అయ్యేది. మళ్ళీ ఇల్లు గడవడానికి మళ్ళీ కొన్ని పైసలు కావాలి. సో ఇది చాలా ఇబ్బందిగా ఉండే. ఈ ట్రైన్లో అటు 2 గంటలు ఇటు 2 గంటలు ట్రావెల్ చేసేదాన్ని. అటు 2 గంటలు ఇటు 2 గంటలు ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రైన్లోనే ఏదైనా వేసి పైసలు సంపాదించాలని ఆలోచన వచ్చి, అసలు ట్రైన్లో పని చేయడం ఏంది మేడం, ఆలోచన రావడం ఏంది? మీరు నిజంగా అసలు ఎవరికి రాదు ఈ ఆలోచన, నాకు తెలిసి అయితే. ఇక టైం గానే ఉన్నది, మళ్ళీ నాకు వేరే టైం లేదు. ఇక ఈ ట్రైన్లో ఏం అమ్ముదాము, బఠానీలు అమ్ముదామా, చాక్లెట్లు అమ్ముదామా, సమోసా అమ్ముదామా, న్యూస్ పేపర్ అమ్ముదామా, ఇట్లా ఆలోచిస్తుండే మేడం. మామూలుగా రెడ్డిస్ అంటేనే చాలా ఉంటది, మీరు అంతా అవన్నీ ఆలోచించిండ్రంటే అంటే అంత ఇబ్బంది ఉంటుండేనా ఇంట్లో? ఇబ్బంది ఉంటుండే. ఇక పైసలు అప్పట్లో 100 రూపాయలు అప్పు దొరకదు, ఎవరినైనా అడిగితే ఇయ్యరు.
పైసలు అడిగితే ఆడదాన్ని చీప్గా చూస్తారు. నిజమే. ఎప్పుడైనా అట్లా జరిగిందా మేడం? ఎందుకు జరగలే? అడిగిండ్రా ఎవరికైనా? అడిగిన అప్పు ఇవ్వమని ఇజ్జతి తీస్తే పెళ్ళప్పుడు పెట్టిన ఉంగరం ఆ చిన్న బంగారం కుదబెట్టి 1000 రూపాయలు అప్పు తెచ్చి అప్పు కట్టలేక బంగారం అట్టి పోయింది. అందుకే ఎవరిని అడగొద్దు, ఇంకా నేనే సంపాదించాలనుకున్నాను. అడిగితే ఇజ్జత్ తీస్తారు, పరువు తీస్తారు, ఇయ్యరు పైసలు. ఆ కాలంలో 100 రూపాయలు అప్పు పుట్టదు. అడిగి ఇజ్జత్ తీసుకుని తప్పితే లాభం లేదు. మేడం మరి ఏం పని చేసింది మేడం? మరి ట్రైన్లో 2 గంటలు ట్రైన్లో నీ లెక్క ఒక ఆమె మంచిగా తయారయ్యి చీరకు ఫాల్ కుట్టుకుంటాను. అయితే ఆ టీచర్, ఆమె కూడా టీచరే మేడం. ఆ ట్రైన్లో 200 మంది దాకా ఆడవాళ్ళు, 100-150 మంది, 200-300 మంది మగవాళ్ళు ఇట్లా ట్రావెల్ చేసేటోళ్ళు. రోజు రకరకాల ఉద్యోగాల కోసం పొద్దున్నే ఎక్కుతారు కదా. ఆమెను చూసి ఆ చీర ఎంత అవుతుంది అంటే 200 అవుతుంది అంటే, ఇది కొని అమ్మితే ఎంత అవుతుంది అంటే 20 రూపాయలు పెట్టుకోవచ్చు అట్లా ముచ్చట్లు పెట్టినాం అన్నట్టు. ముచ్చట్లు పెడితే ఆమె నాకు మంచిగా అనిపించింది. ఆమె ఏదో చీరలు అమ్మితే బాగానే ఉంటుంది అని ఆలోచన వచ్చింది. తెల్లారి పోయి మా సిస్టర్ వాళ్ళ ఓనరు, ఇంటి ఓనరు వాళ్ళ ఇంట్లో శారీస్ అమ్ముతుంది. ఆమె దగ్గరికి పోయి ఉద్దర 10 తీసుకుంటారు. ఫస్ట్ ఇవ్వలే, దానికి కూడా కొంచెం బతిలాడి చెప్పిండ్రా ఆమెకి ఇట్లా ట్రైన్లో అమ్మాలనుకుంటున్నాను? ట్రైన్ అని చెప్పలేదు, టీచర్లు అట్లా ఉన్నారు కదా వాళ్ళకి అమ్మి తెచ్చిస్తా అని. ఫస్ట్ ఇవ్వలేదు, తర్వాత ఇక బతిలాడండి. చీరలు రోజు ఒక 4-5 చీరలు అమ్మేదాన్ని. రోజుకు ఒక 4-5 చీరలు అమ్మితే చీర మీద 20 రూపాయలు కదా, సో 80 రూపాయలు 100 రూపాయలు అట్లా వచ్చేది. 22 రోజులు స్కూల్ ఉంటుంది కదా. 22 రోజులు స్కూల్ ఉంటే అట్లా 1800-2000 అట్లా సంపాదించేదాన్ని. చాలా బాధపడ్డారు కదా మేడం. అంటే మీరు అనుకున్న అంటే లైఫ్ వేరు, ఇలాంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఇక తప్పలేదు. నాకు ఆపర్చునిటీ వేరే లేదు. ఇక సిచ్యువేషన్ డిమాండ్స్, నన్ను ఆ పరిస్థితులు నన్ను అట్లా డిమాండ్ చేస్తున్నాయి. పని చేయాలి, కష్టపడాలి. ఆ పైసలు నేను వేస్ట్ చేయలేదు. నేను ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ. నేను మళ్ళీ చదువుకుంటూనే ఉన్నా. కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన, ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయినా, మళ్ళీ తర్వాత ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ ఫెయిల్ అయినా, తర్వాత ఎంఫిల్ పిహెచ్డి కూడా అడ్మిషన్ వచ్చింది. కానీ మై బ్యాడ్ లక్ నేను చేయలేదు. రాములు గారని నా ఎంత వచ్చినాయి మేడం మరి? నెల రోజులు అమ్మిండ్రా? ఎన్ని రోజులు అమ్మిండ్రా అట్లా చీర? 19 నెలలు. 19 నెలలు అమ్మిండ్రు. స్పెషల్ టీచర్గా నేను ట్రావెల్ చేసింది 19 మంత్స్. 19 మంత్స్ నేను శారీస్ ట్రైన్లో అమ్మి నెలకు 1500, 1800, 2000. ఈడనేమో 395 రూపాయలు నెలకి, 398 రూపీస్. ఇవి ఎక్కువ, 4 గంటలు సంపాదించిన. ఆ పైసలు సేవ్ చేసుకొని ఈ హైయర్ ఎడ్యుకేషను, పిల్లలకి ఇంకా కొంచెం మంచి బట్టలు కొనుడు, దాచుకొనుడు. తర్వాత ఇక ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి 2700 జీతం అయింది. పరకాల మండలం రామకృష్ణపూర్ అని ఆ విలేజ్కి. మేడం సరే, ఈడి వరకు బాగానే ఉంది. సరే, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, ఇంకా కష్టాలు పోయినాయి. మరి అమెరికాకు పోవాలని ఎట్లా అనిపించింది మేడం మీకు? ఎవరికి రాదు ఆలోచన కదా, టూ మచ్ కదా. నిజంగా అసలు ఒక పేద కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసే వాళ్ళ భర్త ఉండగా, పిల్లలు ఉండగా, మళ్ళీ చూస్తే ఇక్కడ జాబ్ వచ్చింది, అమెరికా పోవాలని ఎట్లా అనిపించింది? అంటే టూ మచ్ ఏందనంటే, పిల్లలు ఆడపిల్లలు కదా, మంచి జీవితం ఇవ్వాలి. వాళ్ళేమో చిన్న వయసులో పుట్టినారు, తొందరగా పెరుగుతున్నారు. గవర్నమెంట్ జీవితం అంటే నాకు అప్పుడు ఎంత, 5000. నేను అమెరికా పోయినప్పుడు నాకు 5500 శాలరీ ఉండే. ఇప్పటి లెక్క అంత ఎక్కువ శాలరీస్ కాదు కదా, తక్కువ శాలరీ. వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అంటే ఆ పైసలు సరిపోవు. అయినా అమెరికా పోవాలని ఆలోచన ఫస్ట్ డైరెక్ట్ నా కడుపులోకి వెళ్ళి వచ్చింది. ఇంకా అంత తెలియలేదు. అమెరికా నుంచి వేరే మా హస్బెండ్ వాళ్ళ చుట్టాల ఆమె ఒక ఆమె వస్తే, ఆమెను చూసి ఇట్లా నీ లెక్క మస్తు తయారై మస్తు పైసలు ఖర్చు పెట్టి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని కారు నడుస్తా అంటే చూసి, అమ్మ నేను కూడా ఇట్లా చేయాలంటే ఏం చేయాలని. చూడండి, అమెరికా నుంచి చుట్టాలు వస్తే వాళ్ళని చూసి అమెరికానే వాళ్ళనుకుందంట మేడం. వామ్మో, కానీ అదృష్టం ఉండాలి మేడం అమెరికా వాళ్ళంటే. ఎట్లా పోయినరు మేడం మరి? మీరు చదువుకున్న చదువు వేరే కదా. వేరే అయితే ఇక వచ్చిన ఆ మేడంని అడిగిన, ఇట్లా నేను అమెరికాకి వస్తే సర్వైవ్ అవుతానా అక్క అని అడిగితే, కొద్దిసేపు ఆలోచించి
మేబీ యూ సర్వైవ్ అని అన్నారు తను. మేబీ సర్వైవ్ చాలు నాకు ఇక. నేను ఇక అది దాని వెనకనే పడ్డా ఇక. అంటే నేను అమెరికా పోతే నేను ఉండగలను అనే విషయం తను చెప్పారు కదా, అక్కడ ఉన్నోళ్ళు సర్టిఫై చేశారు. అంటే అంతకన్నా ఎక్కువ ఏం కావాలి. అదే ఇక నేను దాని గురించి ఆలోచించడం, మరి అడిగి పోవాలంటే ఏం చేయాలని చెప్పి తెలుసుకోవటం, చాలా మందిని అడిగి తర్వాత ఆ హోంవర్క్ చేసిన ఇక. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్కి పోయి ఆడ తెలుసుకొని ఆడ ఏ కోర్స్ చేయాలి, ఎట్లా పోవాలి, అమెరికా పోవాలంటే ఏం చేయాలి, ఖర్చు ఎంత అవుతుంది, చాలా ఇన్స్టిట్యూషన్స్ తిరిగి తెలుసుకొని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి పోయి పొద్దుగాల 3:25 ఏమో పుష్పుల్ అని ట్రైన్ ఉండే హైదరాబాద్ మేడం. ఆ ట్రైన్కి వచ్చి ఆ ట్రైన్కు వచ్చి ఇన్స్టిట్యూట్కి పోయి ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మళ్ళీ వాపస్ పోయి మళ్ళీ డ్యూటీకి పోయేదాన్ని నేను. ఎన్ని రోజులకు పోయాను మేడం అమెరికా? నేను 98లో పాస్పోర్ట్ అప్లై చేసిన. H1 ఇదంతా చేసి ప్రిపేర్ అయ్యి H1 అప్లై చేసిన. H1 అప్లై చేసినాక రాలేదు ఫస్ట్ టైము. మళ్ళీ ప్రయత్నం చేసిన, మళ్ళీ H1 అప్లై చేసిన, మళ్ళీ కూడా రాలేదు. 2 సార్లు వేస్ట్ అయిపోయింది. తర్వాత ఇక వస్తలేదు, అమెరికా పోతానని చెప్పి అందరికి చెప్పిన, పిల్లల్ని హాస్టల్ వేసిన, ఇంత చేసిన తర్వాత కూడా ఇట్లా అయిపోతుంది ఏంద్ర భగవంతుడా అని బాగా నారాజు అయినా, బాగా కష్టపడ్డా. అందరు ఇన్సల్ట్ చేస్తారు ఇక. ఓ ఏం కథలు పడుతుంది ఓకే అమెరికా అమెరికా అని. గిడ పంతులు నౌకరు ఉన్నాక ఎందుకు పోవాలి, కానీ పోవాలి. ఇట్లా అనేటోళ్ళ కోసం అన్నా పోవాలి కదా. సో తప్పకుండా పోవాలని బాగా బాధపడతాను, ఏడుస్తాను. ఒకరోజు ఒక ట్రైనింగ్ సెషన్ నడుస్తుంది అక్కడ. నా దోస్తు శ్రీరంజని అని నా కొలీగ్ టీచర్ జాబ్లో, నాకు హాలిడే కావాలి, నేను తొందరగా వెళ్ళిపోతా అని అడిగింది అన్నట్టు. ఎటు పోతాను అని అంటే, మా అన్న అమెరికా నుంచి వచ్చిండు, పోతాండు అమెరికాకి వెళ్ళిపోతాండు, నేను పోవాలి ఎయిర్పోర్ట్కి పోవాలి అని. ఓ అవునా అని చెప్పి, అయితే నాకు ఇట్లా వీసా కావాలి చేస్తాడేమని అట్లా పరిచయం అయిన వాళ్ళను మళ్ళీ ఇట్లా B1 వీసా ఒకటి ఉంటుందని తెలిసింది నాకు. B1 వీసా అంటే టూరిస్ట్ వీసా కదా, అట్లా పోతే మళ్ళీ పంపించేస్తారంట కదా రిటర్న్. 6 నెలలకు పంపించేస్తారు, వాపస్ పంపుతారు. సో దాన్ని విజిటర్ వీసా అంటారు. సో అది ఉన్నది అని అంటే, ఎందుకంటే నాకు 2 సార్లు రిజెక్ట్ అయింది కదా. సో ఇక వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతోని బతిలాడి, పరకాళ్ళు ఉంటారు వాళ్ళు, పోయి బతిలాడి ఆ B1 వీసా కోసం పేపర్స్ తెప్పించుకొని ప్రయత్నం చేస్తే నాకు 2000 మార్చ్లో అయింది స్టాంపింగ్. గ్రేట్ మేడం. ఎట్లా అనిపించింది మేడం? అన్నిసార్లు 2 సార్లు రిజెక్ట్ అయినాక ఆ టెన్షన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. వాడేం ఇట్లా తీసి ఇచ్చేస్తాడు అంతే. సో ఇక ఆకాశాన్ని అందుకున్నంత సంతోషమైంది. నమ్మబుద్ధి కాలే ఫస్ట్. ఇక వీసా వచ్చింది. నువ్వు నమ్ముతావా, ఆడ కొంచెం యంగ్ ఉంటే వీసా అయ్యారని తెలిస్తే ఇట్లా జుట్టుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా రంగు వేసుకొని ఇట్లా పిచ్చి పిచ్చి దాని లెక్క తయారయ్యి, ఏజ్ ఎక్కువ కనబట్టేట్టు తయారయ్యి వీసా తెల్ల కలర్ వేసుకున్నావు మేడం వెంటకలకు. ముస్లాం లెక్క కనబడాలని కొంచెం అట్లా తయారయ్యి గమ్మత్తుగా తయారయ్యి. మేడం గుర్తుందా ఏం అడిగిండ్రు మీకు వాళ్ళు? గుర్తు. ఏం అడిగిండ్రు మేడం? నేను తెలుగు చూజ్ చేసుకున్నా, ఇంగ్లీష్ అయితే మనకు అంత రాదు కదా. సో తెలుగు చూజ్ చేసుకుంటే, ఎప్పుడు పోతున్నావు ఎప్పుడు వస్తున్నావు అని అంటే, నేను ఇట్లా చూడ్డానికి పోతున్నా, ఆడ మా అన్న ఉన్నాడు చూపెడతాడు అని. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అంటే, 4 రోజులలో వస్తాను. నేను అప్పటికే టికెట్ కొనుక్కున్నా. తీసుకున్నారు? తీసుకున్నా. అది చెప్పిండ్రు నాకు. నేను ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ చేసిన కదా, ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నా, మళ్ళీ PGDCA చదువుకున్నా. నేను ఆడ తెలిసింది అదంతా. అంతా తెలుసుకోవటమే, అడుగుడు తెలుసుకున్నాడు. అట్లా వాళ్ళు అడిగిండ్రు. అడిగితే మరి నువ్వు వస్తావన్న నమ్మకం ఏందని అడిగిండ్రు. ఇంగ్లీష్లో వాళ్ళు అడుగుతుంటే తెలుగులో ఇంకొకరు అడిగితే నేను చెప్పిన, నాకు గవర్నమెంట్ నౌకరు ఉన్నది అని నా సర్వీస్ రానికే రీజన్ కదే మేడం. అయితే చూపెట్టిన, సర్వీస్ బుక్ చూపెట్టిన, నాకు గవర్నమెంట్ నౌకరు, నాకు 2 పిల్లలు ఇన్నే ఉంటాను, నేను వస్తా వాపసు తప్పకుండా, మా హస్బెండ్ కూడా ఇక్కడనే ఉంటాడు, వాపస్ రాకుండా ఆడేం చేస్తా నేను అని చెప్పి చూపెట్టిన. రిటర్న్ టికెట్ కూడా చూపెట్టినా కదా, సో దానికి నమ్మిండ్రు. ఇక పోయి వచ్చడానికి ఎంత ఖర్చు అయితే అన్ని పైసలు కూడా బ్యాంకులో చూపించిండ్రు. కాబట్టి ఇక అది దేవుని దయ, అట్లా అయినా రాదు కొందరికి. కానీ కొంచెం జాబ్ ఉంటే ఇస్తారు మేడం. అంటే వీళ్ళు మళ్ళీ వస్తారు కదా, అందులో భర్త పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చిండ్రు అప్పుడు. కానీ ఇప్పుడు అది కూడా ఇస్తలేరు.
అంతేనా? ఎంటికలకు రంగు వేసుకుని తీయలేదా? నేను ఎన్నిసార్లు చీర కట్టుకొని పోయినా ఇయ్యలేనా? ఒకసారి డ్రెస్ వేసుకొని పోయినా మేడం, చిన్నపిల్లలు లెక్క కొడుతున్నాను రిజెక్ట్ చేసిండ్రేమని మళ్ళీ 2 times చీర కట్టుకొని పోయినా, అయినా రిజెక్ట్ చేసిండ్రు. ఇంకేం చేద్దామని వెయిట్ చేస్తున్నాం. అయితే ఒక్కసారి రిజెక్ట్ అయితే మళ్ళీ అవుతుందని అంటారు. కానీ నాకు 3 times అయిపోయింది. ఓకే, ఇంకా హోప్ కూడా లేదు. కానీ మిమ్మల్ని చూసినాక మేడం లేక నేను కూడా మళ్ళీ ట్రై చేస్తాను. పోతే పైసలు మేడం. సరే మేడం, మరి వీసా వచ్చినాక ఎప్పుడు వెళ్ళిండ్రు అమెరికాకి? ఇక అప్పుడు పిల్లలు హాస్టల్ ఉండే, వాళ్ళకి కొంచెం సెలవులు వచ్చేదాకా వెయిట్ చేసి నేను మే నెలలో పోయినప్పుడు కూడా అంత లేదు, నాలెడ్జ్ లేదు, ఇంగ్లీష్ అంత ప్రాపర్గా రాదు. కానీ ఏదో కోర్సులు చేసినామని చెప్పి బాగా అట్లా అంటారు, బాగా తెలివి వచ్చిందని, బాగా ఇంగ్లీష్ వచ్చినట్టు, ఇక నాకు బాగా నాలెడ్జ్ వచ్చినట్టు ఫీల్ అయినా. కానీ ఆడికి పోయినాక తెలిసింది మనకేం రాలేదు. మనకి ఇండియా ఇంగ్లీష్ వస్తుంది, ఏం రాలేదని అర్థమైంది. సో ఆడికి పోయినాక మళ్ళీ పడరాని కష్టాలు. సో జనరల్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఇండియా విషయాలు ఎక్కువ చెప్తా. ఇవాళ మనం అమెరికాలో ఎంత కష్టపడ్డాం మాట్లాడాలి. అదే మేడం, అక్కడ ఎవరు తెలీదు, మీకు ఎవరు చుట్టాలు లేరు, అసలు మీకు అమెరికానే తెలియదు. మరి ఆడ పోయి అసలు బతకాలంటే ఆడ ఎవ్వరు లేరు, ఎట్లా పోయినరు, ఏడో ఉన్నారు, ఏం పని చేసిండ్రు? ఫస్ట్ ఇక్కడ ఒక విషయం చెప్తా. ఈ కాకతీయ యూనివర్సిటీలో 200కు ఓ టైపిస్ట్ ఉద్యోగం ఉంటుంది. ఆ టైపిస్ట్ ఉద్యోగం కోసం చాలాసార్లు ట్రై చేసిన నేను కాకతీయ యూనివర్సిటీలో, రాలేదు నాకు ఉద్యోగం మేడం. కానీ 2014లో నాకు కాకతీయ యూనివర్సిటీ నుంచి హెచ్ఓడి పురుషోత్తం రెడ్డి గారు కాల్ చేశారు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. మేడం, కెన్ ఐ స్పీక్ టు యూ ఫర్ 2 minutes అంటే, ఎస్ ప్లీజ్. ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, అమెరికాలో ఉన్నా నేను. ఎస్ ప్లీజ్ అని అంటే, వి నీడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ యూ. ఫర్ వాట్ అంటే, యువర్ లైఫ్ జర్నీ విల్ బి ఏ లెసన్ ఇన్ ద కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. అమ్మా, కాకతీయ యూనివర్సిటీలో మీ స్టోరీని టెక్స్ట్ బుక్ లో పెట్టిండ్రు. సో నేను సడన్గా నాకు ఆశ్చర్యమైంది, ఇది నిజమేనా, ఇది కరెక్టే వింటున్నానా అని డౌట్ వచ్చి పక్కన లేచి కూర్చొని ముఖం మీద నీళ్ళు చల్లుకొని, సార్ చనిపోయిన తర్వాత కదా పెడతారు, ఆఫ్టర్ డెత్ ఓన్లీ రైట్ అని అడిగిన. నేను అడిగితే నో 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 యూ వర్క్డ్ ఇన్ ఎ ప్యాడీ ఫీల్డ్ and so many people, so many students are coming from fields here and poor children. If they read about you, that is a motivation for them not to stop, not to drop out from the education, which can help them to grow themselves personally. చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది మీ జర్నీ. సో దానికని మేము డిసైడ్ చేసినాము, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. 490 కాలేజెస్లో మీ లెసన్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ అండర్ ఆల్ కాలేజెస్ అని చెప్పారు. నాకు కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది చదువుకొని, జ్యోతిరెడ్డి అమ్మ చేసిందిగా, జ్యోతమ్మగా పల్లెటూరు నుంచి వచ్చి ఇంగ్లీష్ రాకుండా అమెరికా పోయి మళ్ళీ మంచిగా చేస్తాను కదా, మేము ఎందుకు పోవద్దు అని చెప్పి మస్తు మంది వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా, మీ అందరికీ కూడా గుడ్ లక్. ఇప్పుడు చదువుకునేటోళ్ళకు కూడా శుభాభివందనాలు. బాగా చదువుకొని, బాగా కష్టపడి అమెరికాకు వచ్చి, అమెరికా కాకుండా ఎక్కడికైనా పోయి 4 రూపాయలు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నిజమే మేడం, మీ స్టోరీ మామూలుగా లేదు. ఎందుకంటే అందరికీ పెళ్ళైందంటే ఇంకా లైఫ్ అయిపోయింది అనుకుంటారు. పిల్లలు పుట్టిరంటే వాళ్ళని, అంటే మామూలుగా వాళ్ళని మేనేజ్ చేయడానికనే శాతనైతలేదు. ఎంత భర్త డబ్బులు సంపాదించి ఇచ్చినా కూడా వాళ్ళని చూసుకోవడం వస్తలేదు ఇప్పుడున్న జనరేషన్లో. అలాంటి పిల్లల్ని చూసుకొని వాళ్ళని హాస్టల్ వేసి మరి ఇప్పుడు అమెరికాకు కూడా వెళ్ళి అక్కడ మీరు ఇప్పుడు CEO కూడా. అసలు ఎవరు అనుకోని స్టోరీ మీది. మీ స్టోరీ ఇప్పుడే కాదు, తరతరాలకు నిలిచిపోతుంది మేడం. నిజంగా ఎందరో ఆడపిల్లలు మిమ్మల్ని చూసి, నిజంగా నేను అంటున్నా కదా, నేను ఇంకా ప్రయత్నం ఆపేయాలి అనుకున్నా. కానీ మీ స్టోరీ చూసినాక, విన్నాక నాకు కూడా ఇంకా ఏదో చేయాలి, యాంకరింగ్ ఒకటే కాదు, పాటలు ఒకటే కాదు, నా పిల్లల కోసం నేను ఇంకేదో పని చేయాలి అని అది ఆ సంకల్పం పెరుగుతుంది. తప్పకుండా చేస్తావు, చెయ్యాలి నేను కూడా కోరుకుంటున్నా. తర్వాత ఏం పని చేసింది మేడం? ఒక్కసారి నాకు అమెరికాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిర్పోర్ట్లోనే కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎందుకు మేడం, ఏమైంది? ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడానికి ఎవరైతే మనకు వీసా చేసిండ్రో వాళ్ళు రాలే. అయ్యో, వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఫోన్ ఎట్లా చేయాలో తెలుస్తలే నాకు. ఇంకో
ఇంకొకటి ఆడ పైసలు అడిగితే కూడా పోలీసులు పట్టుకుపోతారంట, పట్టుకోవచ్చు. ఎవరిని హెల్ప్ అడగకూడదంట. సో అన్నీ నేను పావలాలు పట్టుకుపోయినా. ఆడ మిషన్ ఫోన్ ఉంటుంది అని ఇక్కడనే చెప్పిండ్రు. థామస్ కుక్లో నేను డాలర్స్ సర్టిఫికెట్స్ తీసుకున్నా అన్నట్టు, ట్రావెలర్ చెక్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా పావలాలు పట్టుకుపోయి ఫోన్ చేయడానికి, మీ దగ్గర ఫోన్ ఉండదు కదా అప్పుడు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా. సో చెప్తే నేను తీసుకుపోయినా. ఆ పావలాలన్నీ వేసినా కానీ ఫోన్ చేయరాలే నాకు, ఎందుకంటే అది మెసేజ్ వస్తుంది, ఆ స్లాంగ్ అర్థం కాలేదు, అదేందో తెలియక పైసలన్నీ అయిపోయినాయి, ఫోన్ చేయరాలేదు. ఫోన్ చేయలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన రాలేదా ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇక కూర్చొని మూల కూర్చొని ఇట్లా కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాయి. ఇక ఏడ్చుకుంటూ కూర్చున్నా, మస్తు భయమైంది. ఇక అసలు ఏంది, ఎందుకు వచ్చిన అమెరికాకి, అనవసరంగా వచ్చిన అని అట్లా బాధ అయింది, బాగా కష్టం అనిపించింది. చాలాసేపటి తర్వాత ఎవరో మళ్ళీ ఇంకొక ఫ్లైట్ వస్తే భార్యాభర్తలు మాట్లాడుకుంటూ పోతాను హిందీలో. ఉరికిపోయి వాళ్ళ దగ్గర ఏక్ ఫోన్ కర్తీము అని అడిగి, కొంచెం హిందీ బట్లర్ హిందీ వస్తుంది కొంచెం, సో దాంతో మేనేజ్ చేసి వాళ్ళని అడిగితే నంబర్ దేవో అన్నారు. వాళ్ళు నంబర్ ఇస్తే కాల్ చేస్తే, అన్న ఇంకా రాలేదు, నేను వెయిట్ చేస్తున్నా ఎయిర్పోర్ట్లో. అంటే అయ్యో నువ్వు ఇయ్యాలి వచ్చినావా, రేపు అనుకుంటానా అంటే, లేదు నేను వచ్చి 3 గంటలు అవుతుంది, ఇట్లా ఫోన్ ప్రాబ్లం అయింది అని అంటే, ఓకే నేను వస్తా, గంటన్నర అయితే చెల్లె అన్నే ఉండని చెప్పి. ఎవరు మేడం వాళ్ళు?